ఎండాకాలం వచ్చిందంటే చాలు చిన్న పిల్లలను చెమటకాయలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దానివల్ల వచ్చే మంటతో ఏ పని చేయాలన్నా చిరాకు వస్తుంది. అయితే ఇంట్లో ఉన్న వస్తువులతో చెమటకాయలను సులభంగా తగ్గించుకోవచ్చు. చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కలిసి చెమట గ్రంథులని మూసేస్తాయి. దీంతో చర్మం లోపల చెమట అలాగే ఉండిపోవడంతో చెమటకాయలు వస్తుంటాయి. ఇవి తగ్గడానికి మన శరీరాన్ని చల్లబరుచుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో 2 పూటలు శుభ్రంగా చల్లని నీటితో స్నానం చేయాలి. రోజు వాటర్ కలిపిన నీటితో కూడా స్నానం చేయవచ్చు. తడి లేని టవల్తో శరీరంపై ఒక్క నీటి బొట్టు లేకుండా తుడుచుకోవాలి. వేసవి కాలంలో శరీరాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. చెమటకాయ ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఐస్ ముక్కలతో మృదువుగా అద్దడంతో చెమటకాయలు మెల్లగా తగ్గిపోతాయి. పెరుగు, పుచ్చకాయ, కీరదోస, ముంజలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి వాటికి శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు ఉంటాయి. కాబట్టి వేసవి కాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఎండాకాలంలో బిగుతుగా ఉండే బట్టలు, సింథటిక్ వస్త్రాలు ధరించకూడదు. తేలికగా, బదులుగా లేత రంగుల్లో ఉన్న బట్టలు, కాటన్ దుస్తులు వేసుకుంటే శరీరానికి గాలి తగిలి చల్లగా ఉంటుంది. వీలైనంత వరకు ఫ్యాన్ కింద చల్లని వాతావరణంలో ఉండాలి. ఎండ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదు. బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ వంటివి వాడితే చెమటకాయలు రాకుండా ఉంటాయి.